చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత వాళ్ళకి కావాల్సిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, వీళ్ళకి కావాల్సిన పార్టీకి వీళ్ళు వేసుకుంటారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, ప్రశాంతంగా ఉండిపోతుంది. అటువంటి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మాకు ఓట్లు లేదని నీళ్లు కట్ చేయడం, కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం, ఇప్పుడు కాపు కాసి రాత్రుల్లో పొలాల దగ్గర పోతుంటే కొట్టడం, ఇటువంటివన్నీ ఫ్యాక్షనిజం రాజకీయాలు కుప్పంలోకి తెస్తున్నారు. కడప రాజకీయాలను కుప్పంలో గుప్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓట్లు ఎవరెవరికి వేశారో 4వ తేదీ తేలుతుంది. అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టి చేస్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 85% మంది ఉన్నాం. మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు. కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ రెచ్చగొడుతున్నారు. మా నాయకుడు మాకు నేర్పించినంత ప్రశాంతంగా ఉండండి, గలాట్లకు పోవద్దండి, రచ్చలు చేయొద్దని మా నాయకుడు మాకు నేర్పించాడు. ఆ విధంగా మేము పోతున్నాం. కానీ ఈ రోజు వాంటెడ్ గా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే ననియాల గ్రామంలో ఎమ్మెల్సీ చేసిన దాని వల్లే వాళ్ళు ఎమ్మెల్సీ చొరవ చూసుకొని ఆ గలాటలు సృష్టించడానికి ఈరోజు కారణమైంది. అక్కడ రౌడీ షీటర్ ఉండే సత్య అనే రౌడీ షీటర్ ఉన్నాడు. అతని ద్వారా వీళ్ళంతా రాత్రుల్లో పోయి కొట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్షనిజాన్ని మాకు వద్దు. మాకు ప్రశాంతంగా కుప్ప నియోజకవర్గం సాగు చేసుకొని రైతులు బాగుపడాలని కోరుకునే నియోజకవర్గం ఇది. ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. కానీ ఆడ పోతే పేషెంట్లకు కనీసం పేషెంట్లు ఎత్తుకుపోవడానికి వీల్ చైర్లు లేవు, స్ట్రెచర్స్ లేవు, అవన్నీ ఉన్నాయి. ఏమ్మా ఎందుకు ఇంత విధంగా చేస్తున్నారు? హాస్పిటల్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, మీరు అవన్నీ తీసుకొచ్చినది కదా, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా, ఆయన దృష్టికి తీసుకొచ్చినది కదా ఈ విషయాలంతా. అంటే ఆమె ఏమి సమాధానం చెప్పాలా. ఎలక్షన్ డ్యూటీకి తీసుకున్నారంట, ఇంతవరకు లేదు. అంటే మనం వచ్చేదే కానీ ఇక్కడ సమస్యలు తెలియడంలే. ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల కోసం చంద్రబాబు నాయుడు పోయినసారి ప్రభుత్వం వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలు పెట్టి అధునాతం కట్టించాడు, లిఫ్ట్ సౌకర్యం పెట్టించాడు. ఇదే హాస్పిటల్ జన్మభూమిలో ఇంత క్లీన్ గా ఉండే హాస్పిటల్ ఇంకోటి లేదని చెప్పి స్టేట్ రికార్డు తీసుకున్న హాస్పిటల్ ఇది. ఇటువంటి హాస్పిటల్ ఈ దృష్టిని ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. దయచేసి ఇవన్నీ కూడా 7వ తేదీ పైన మీటింగ్ పెట్టి దీన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి కూడా తెలియజేయమైంది. For more videos like this, subscribe Big TV channel.